దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనం కూడి ఉండటానికి ప్రభువు సహాయం చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుతున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన్న ఈ రీతిగా మీ సన్నిధిలో మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన మహాతరుణాన్ని బట్టి వందనాలయ్యా. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో జరిగించండి అయ్యా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ హర్షాలకు అప్పచెప్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మీరే మాతో ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పుడే తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అది ప్రభువు నాకు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా శ్రద్ధగా గమనించండి. కొన్ని అరుదైన సంఘటనలు మాత్రమే నలుగురు సువార్తికులు కూడా రాయించి ఉంచారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములో ప్రవేశిస్తున్న ఈ సందర్భము 4 సువార్తల్లో కూడా గ్రంథస్థం చేయబడి ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయములో మొదటి 10 వచనాల్లో, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 11 వచనాలలో, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము 27వ వచనం మొదలుకొని 40వ వచనం వరకు, అలాగే యోహాను సువార్తలో కూడా 12వ అధ్యాయములో 12వ వచనము నుండి 15వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములో ప్రవేశిస్తున్న ఈ సందర్భాన్ని గ్రంథస్థం చేసి ఉంచారు. ఎందుకు ఇంత ప్రాముఖ్యత? అంతకు మునుపు ఆయన ఎప్పుడు కూడా యెరూషలేముకు రాలేదంటే, ఆయన యెరూషలేముకు అనేక సందర్భాల్లో వచ్చారు. కానీ
ఈ రోజున ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్న సందర్భము చాలా ప్రత్యేకమైనది. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు వచ్చినా సరే కాలినడకనే వచ్చేవారు. కానీ ఈ రోజున ఆయన గాడిదను ఎక్కి రావటం చాలా ప్రత్యేకమైన సంఘటన. మరొక ప్రాముఖ్యత ఏంటంటే ఆయన ఈసారి యెరూషలేముకు పస్కాను ఆచరించడానికి వెళ్ళటం ఒక ప్రాముఖ్యమైన సందర్భం. వాస్తవానికి ఆయనే ఆ పస్కా పశువుగా శిలువ మీద బలైపోవటం అనేది కూడా చాలా ప్రత్యేకమైన సందర్భం. అందుకనే ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా నేటి ఆదివారము మొదలుకొని మరుసటి ఆదివారం వరకు కూడా దీన్ని పరిశుద్ధమైన వారం అంటాం. ఆయన యెరూషలేములో ప్రవేశించింది మొదలు అన్యాయమైన తీర్పులు తీర్చబడటం, శిలువకు అప్పగించబడటం, శిలువ మీద భారభరితమైన పరిస్థితుల్లో 7 మాటలను కూడా ఆయన మాట్లాడటం, అలాగే శిలువ మీద ఆయన మరణించటం, సమాధి చేయబడటం, 3వ రోజున పునరుద్ధానుడై ఆయన తిరిగి లేవటం, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. ప్రాముఖ్యంగా ఆయన జీవితంలోని ఆఖరి రోజులు, ఆయన పరిచర్యలోని ఆఖరి సందర్భాలు లేదా ఘట్టాలు. కనుకనే వీటిని మనం ధ్యానం చేస్తా వస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రారంభ వచనం నుంచి మనం గమనించగలిగితే వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే, బేతనియ అను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి అని రాయబడును. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించటం, అది కూడా గాడిద మీద ప్రవేశించటం. వాస్తవానికి ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు అనగానే ఇది ఒక ప్రవచన నెరవేర్పుగా మనం అర్థం చేసుకోవాలి. చూడగలిగితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన యెరూషలేములోనికి గాడిద మీద ప్రవేశిస్తూ వస్తాడు అన్న సంగతి రాయబడి ఉంది. అంటే ఆయన పుట్టుక ఏ రీతిగా ప్రవచనం యొక్క నెరవేర్పో, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించడం కూడా ప్రవచనాల నెరవేర్పు. ఆయన పుడతాడు, కన్యక గర్భాన ఆయన జన్మిస్తాడు, ఆయన అనేకుల పాపాల కోసం ఆయన మరణిస్తాడు అన్న సంగతిని యెషయా ప్రవచించాడు. ఆయన పుట్టుకను గురించి యెషయా గ్రంథము 9వ అధ్యాయములో, ఆయన మరణాన్ని గురించి యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ప్రవచించబడింది. అవన్నీ కూడా అక్షరార్థంగా నెరవేర్చబడ్డాయి. అలాగే ఆయన యెరూషలేములో ప్రవేశించబోతూ ఉన్నాడు, ఆయన రారాజుగా యెరూషలేములో ప్రవేశించబోతూ ఉన్నాడు అన్న సంగతి కూడా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలలో మనం చదువుతూ ఉంటాం. అంటే ఆయన ఇప్పుడు యెరూషలేములో ప్రవేశించటం అనేది ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఆయన ఈ రీతిగా ప్రవేశించటం అనేక అంచనాలు కూడా తారుమారైపోయింది. యూదులందరూ కూడా ఆశించిన రీతిగా, ఎదురు చూసిన రీతిగా ఆయన మెస్సయ్యగా వస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన చూస్తే చాలా సాధారణమైన వ్యక్తిగా, అది కూడా గాడిద మీద వస్తా ఉన్నాడు. అక్కడ ప్రవచనంలో మనం చూస్తూ ఉంటాం, ఈ రాజు దీనుడై గాడిద మీద వస్తున్నాడంట. గమనించండి, అటువంటి పరిస్థితిని చూసి అందరూ కూడా వారి అంచనాలు తారుమారైపోయినాయి. రాజు అంటే ఎలాగ రావాలి? రాజు సాధారణంగా గుర్రం మీద వస్తాడు. అంటే వేగంగా వస్తున్నాడంటే ఒక అర్థం, గుర్రం మీద మెల్లగా వస్తున్నాడంటే ఒక అర్థం. వేగంగా వస్తున్నాడంటే యుద్ధానికి బయలుదేరాడని అర్థం రాజు. మెల్లగా వస్తున్నాడంటే యుద్ధాన్ని ముగించుకొని వస్తున్నాడు, ఇంకా ఏ తొందర లేదు వెళ్ళటానికి, కాబట్టి నింపాదిగా నెమ్మదిగా వస్తున్నాడు అని అర్థం. పోనీ గుర్రం అనేది గర్వానికి సూచనగా ఉంటే, వాస్తవానికి ఈయన గుర్రం మీద రావటం లేదు, గాడిద మీద వస్తున్నాడు. పోనీ రారాజని రాయబడి ఉంది కదా, సియోను కుమారి
నీ రాజు వస్తున్నాడు. ఆయన పోనీ ఏనుగు మీద వచ్చాడా? కాదు కదా. ఆయన ఏనుగు అనేది అహంభావానికి సూచనగా ఉంది. ఆయన ఏనుగు మీద కూడా రాలేదు. ఆయన ఎలాగొస్తున్నాడు? దీనుడుగా గాడిద పిల్ల మీద వస్తా ఉన్నాడు. గాడిద మీద రావటం అనేది గమనించండి, శాంతికి, సమాధానానికి సూచనగా ఉంది. హల్లెలూయా. అందుకని వాళ్ళు ఊహించింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. అందుకనే వాళ్ళ అంచనాలన్నీ కూడా తారుమారైపోయింది. ఈయన రావటం అనేకులలో కలవరం కలిగించింది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఆయన యెరూషలేములో ప్రవేశించిన దాన్ని బట్టి అనేకులు కూడా కలవరపడిపోయారు. ఎందుకని? ఎప్పుడు నడిచి వస్తూ ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా చాలా హడావుడిగా నడుస్తూ, మరి స్వస్థతలు చేస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, అద్భుత క్రియలు, సూచక కార్యాలు జరిగిస్తూ ఉండే వ్యక్తి ఈ రోజునేంటి ఊరేగింపుగా వస్తున్నాడు అని అనేకులు కూడా కలవరపడిపోయారు. మరోవైపున మతాధికారులు, యోధా మత పెద్దలు, అలాగే శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు భయపడిపోయారు. ఎందుకనంటే ఏం జరగబోతూ ఉందో అని చెప్పి వీళ్ళు భయపడిపోయారు. గమనించగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయములో తన స్నేహితుడైన లాజరుని మరణం నుంచి సజీవుడిగా బ్రతికించిన తరువాత అనేకులు కూడా ఆయనను విశ్వసించటం మొదలుపెట్టారు. దానికి తోడు ఆయన పలికిన మాట ఏంటంటే, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అన్నాడు. ఆ రీతిగా అన్న తర్వాత అనేకులు కూడా లాజరు మృతికి లేదా లాజరు తిరిగి బ్రతకటానికి సాక్షులుగా నిలబడ్డారు. దీన్ని బట్టి శాస్త్రులు, పరిసయ్యులు భయపడిపోయారు. అంటే ఇంతకు మునుపు వెంబడించిన వారి కంటే ఇంకా ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తా వస్తున్నారు. ఆ రీతిగా ఆయన యెరూషలేములో ప్రవేశించిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. దానికి తోడు ఆయన ప్రవేశించబోయే ముందు శిష్యులిద్దరిని పిలిచి ఆయన అన్న మాట ఏంటంటే, ఇదిగో మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో కట్టబడిన ఒక గాడిద కనబడుతూ ఉంది. ఆ గాడిదను మీరు తీసుకొని రావాలి. మరి తీసుకొస్తుంటే అడుగుతారుగా, ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పాలి. హల్లెలూయా. మట్లాదివారం ఎప్పుడు కూడా హోరేబు పరిచర్యలకు చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే 2018వ సంవత్సరంలో ఒక మట్లాదివారాన్న, ఆ రోజు కూడా ఇది మార్చి 24 కదా, ఆ రోజున మార్చి 25, ఆ రోజున హోరేబు పరిచర్యలు ప్రారంభించబడ్డాయి. ఈ వాక్యం ఆధారంగానే హోరేబు పరిచర్యలు ప్రారంభించబడ్డాయి. దీన్నే దర్శనంగా కలిగి అవి కొనసాగుతూ ఉన్నాయి. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. గమనించండి. అందుకనే మేము ఆ పల్లెటూరు వదిలిపెట్టి రాం. ఫ్లోరిన్ ఉన్నా, మాకు టైఫాయిడ్ వచ్చినా, మాకు థైరాయిడ్ ఎక్కువైనా, మా ఆరోగ్యాలు పాడైపోయినా మేము ఆ గ్రామాన్ని విడిచిపెట్టి రాం. ఎందుకనంటే ఆయన చెప్పింది అదే, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఏముంటాయి? కట్టబడిన గాడిదలు. మనం సాధారణంగా ఏమంటాం? మాట వినని వారిని, అస్సలు మూర్ఖంగా ప్రవర్తించే వారిని గాడిద అంటా ఉంటాం. వాస్తవానికి మనిషే గాడిదే నన్ను అడిగితే. ఎందుకని? ఆయన చెప్పింది ఏది కూడా చేయడు మనిషి. గాడిద మాట వింటదా? గమనించండి. గాడిద మాట విననంటే మనిషి కూడా మాట వినడు. అందుకనే ఈ మాట వినని గాడిద లాంటి స్వభావం ఉన్న వ్యక్తినే యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నారు. ఈ గాడిదనే ఇప్పుడు ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఎందుకు మీరు తీసుకెళ్తున్నారు అని అడిగితే శిష్యులు చెప్పాల్సిన సమాధానం ఏంటి? ఇది ప్రభువుకు కావలసి ఉంది. ఆయనకు కావాలి ఇది. గమనించండి. ఏ వ్యక్తి కూడా కోరుకోడు కదా గాడిదను, మాట వినని దానిని. పోనీ గుర్రం అయితే ఘనత గుర్తు కాబట్టి దాన్ని ఎవరైనా కోరుకుంటారు కదా, దానివల్ల మనిషికి గుర్తింపు వస్తుంది. కానీ గమనించండి, ఇప్పుడు గాడిదను కోరుకుంటున్నాడు ఆయన. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ గాడిద మీద ఎక్కి కూర్చోవటం వలన ఈ గాడిద రూపురేఖలు, పరిస్థితులన్నీ కూడా మారిపోయింది. మొన్నటి వరకు కట్టబడి ఉంది, కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? స్వేచ్ఛగా ఆయనను ఎక్కించుకొని తీసుకువెళ్తా ఉంది. మొన్నటి వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో,
కానీ ఈ రోజున ఇది నడుస్తున్నంతసేపు కూడా ఏం వేశారు? వాళ్ళ బట్టలు అక్కడ పరిచారు. ఇప్పుడు ఇది బట్టల మీద నడుస్తుంది, దుమ్ము ధూళిలో కాదు, ఇది రోడ్డు మీద కాదు నడుస్తుంది, బట్టల మీద నడుస్తుంది. అంటే గమనించండి, అంటే ఎవరిని మోస్తుంది? ఇది యేసుక్రీస్తు ప్రభువు వారిని మోస్తా ఉంది, రారాజును మోస్తా ఉంది, సమాధానకర్తను మోస్తా ఉంది, రక్షకుణ్ణి మోసుకుంటూ యెరూషలేముకి ఇది వస్తా ఉంది. గమనించండి. అందుకని ఈ రోజున ఈ గాడిదకు గుర్తింపు అన్నమాట. బహుశా 2000 సంవత్సరాల క్రితం ఆయన గాడిద మీద నడిచాడు, ఆ ఆదివారాన్ని నడిచాడు, నెక్స్ట్ ఆదివారానికి అది ఏమైపోయింది ఎవరికి కూడా తెలియదు. కానీ ఇదే రోజున 2024లో ఆయన గాడిద మీద నడిచాడు అనుకోండి, జనాలు ఏం చేస్తారు? గాడిదని ఫోటోలు తెస్తారు, గాడిదతో సెల్ఫీ దిగుతారు, ఆయన వదిలేస్తారు, గాడిద దగ్గరికి వెళ్ళి ఇది గాడిద సెల్ఫీ దిగుతారు. అంతే కదా? అందుకనే సేవకులతో మనం ఫోటో దిగుతాం, ఆయన వదిలిపెట్టేస్తాం, అసలు ఆయన్ని సేవకులతో ఫోటో దిగుతాం మనం. పోనీ ఈ సేవకుడికి గుర్తింపు ఎలాగొచ్చింది? ఆయన వల్లే వచ్చింది. గమనించండి. ఆయన లేకపోతే, ఆయన దీన్ని ఎక్కకపోతే గాడిదకి కానీ సేవకుడికి కానీ గుర్తింపు ఉంటుందా? కదా. సాధారణంగా అందరూ ఉంటారు అందరిలాగానే, కానీ సేవకునికి గాడిదకి ఇప్పుడు గుర్తింపు ఎలాగొచ్చింది? ఆయనను మోసారు కాబట్టే గుర్తింపు వచ్చింది. కాబట్టి గమనించండి, ఎవరికి కావాలంటే ఈ గాడిద ఇప్పుడు వాస్తవానికి అయితే ఎవ్వరికి అవసరం లేదు, ఇది మాత్రం ప్రభు వారికి కావాలి. హల్లెలూయా. ప్రభు వారికి కావాలి గాడిద. అందుకని ఆయన ఏమంటున్నాడు? అది కట్టబడి ఉంటది, మీరు దాన్ని విప్పి తీసుకొని రండి అంటున్నాడు. గాడిద వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన అపవిత్రమైన జంతువులలో ఈ గాడిద కూడా ఒకటి. ఇది పవిత్రమైన జంతువు కాదు, ఇది అపవిత్రమైన జంతువు. దానికి తోడు ఇశ్రాయేలీయులకు విధించబడిన ఆజ్ఞ ఏంటంటే డెక్క చీలని ఏ జంతువుని కూడా మీరు తినకూడదు. ఇవన్నీ ఏంటి? అవన్నీ అపవిత్రమైనవి. గుర్రానికి డెక్క ఎలాగుంటది? కాలు ఎలాగుంటది? చీలకుండా ఉంటది. గాడిదకి కూడా అలాగే ఉంటది, కానీ గేదకి ఆవుకి చీలే ఉంటది. కాబట్టి మన వాళ్ళు కాస్త మొహమాటం లేకుండా ఆ పని మీద ఉన్నారు. అందుకని గాడిద తినే వాళ్ళు ఆలోచించాలి. ఎందుకని ఇప్పుడు గాడిద అపవిత్రమైనది. గమనించండి. ఇటువంటి అపవిత్రమైన దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నారు. మనిషి కూడా పాపి, అపవిత్రమైన వాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నారు. గమనించండి. ఒకానొక రోజున మేడు చెట్టు మీద జక్కయ్య కూర్చొని ఉన్నాడు. ఎందుకనంటే పొట్టోడు కాబట్టి కనబడదుగా యేసయ్య రావటం, ఈ జనాల్లో ఎక్కడో ఇరుక్కుపోతాడు. అందుకని మేడి చెట్టు ఎక్కాడు. యేసయ్యను చాలా స్పష్టంగా చూద్దాం అనుకున్నాడు. యేసయ్య మేడి చెట్టు దగ్గరికి రానే వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండబోతూ ఉన్నాను అంటే, చుట్టుపక్కల ఉన్న మతాధికారులు కానీ, సోకాల్డ్ పెద్ద మనుషులు కానీ, శాస్త్రులు కానీ, పరిచయులు కానీ ఏమనుకున్నారు? ఏంటినా పరిశుద్ధుడు అని చెప్తాడు, పాపి అయిన మనిషి ఇంట్లో ఉండటానికి వెళ్తున్నాడేంటి? కానీ ఆయన వచ్చింది దేనికోసం? ఈ పాపి కోసమే ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైన ఈ గాడిద లాంటి స్వభావం ఉన్న మనిషి కోసమే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. అందుకనే లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఆయన తన ప్రణాళికను చెప్పారు. అదేంటంటే, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ గాడిద నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆ గాడిదను ఆయన ఏం చేశాడు? స్వతహాగా విడిపించాడు. ఆయన కట్టబడి ఉన్న గాడిదను ఆయన విడిపించాడు. అపవిత్రమైన దానిని ఆయన కోరుకున్నాడు. ఆయన పాపులకు స్నేహితుడే గాని ఆయనలో ఏ పాపము కూడా లేదు. హల్లెలూయా. ఏ పాపము కూడా లేదు. అందుకని పిలాతు, హేరోదు వీళ్ళందరూ అతనిలో ఏ పాపం కూడా మేము కనుగొనలేకపోయామని చెప్పి వాళ్ళ చేతులను కడిగేసుకున్నారు. కానీ ప్రజలేమంటున్నారు? అయినా సరే ఆయన్ను సిలువ వేయాల్సిందే. ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఆ పాపరహితుడు
ఈ పాపి అయిన మానవుడి కోసం వచ్చాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, ప్రతి ఒక్కరు కూడా చెవులు కొరుక్కున్నారు. ఇదేంటి, ఈయన పాపి అయిన మనిషి ఇంట్లో ఉండటానికి వెళ్తున్నాడు. కానీ వాళ్ళు గ్రహించలేనిది ఏంటంటే, జరగబోతూ ఉన్న రక్షణ కార్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇంతకీ ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళాక జక్కయ్యలో మార్పు వచ్చింది. ఏమంటున్నాడు, నేను అన్యాయంగా ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు వెనక్కి ఇచ్చేస్తా కదా, అలాగే నా ఆస్తిలో సగ భాగం నేను పేదలకు ఇచ్చేస్తా అన్న వెంటనే యేసయ్య జక్కయ్యను ఉద్దేశించి అన్న మాట ఏంటంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. గమనించండి, అంటే పాపిని ఎలాగైతే ఆయన సంధించి పాపిలో మారు మనస్సు కలిగించడానికి ఆయన వచ్చాడు అన్నదాన్ని చాలా స్పష్టంగా ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేసి చూపించారు. అందుకనే అపవిత్రమైనది డెక్క చేలని ఈ గాడిదను యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు. ఈ లోకంలో పాపంలో పడి నశించిపోతున్న మనిషిని ఆయన కోరుకున్నాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము కూడా లేదంట. ఏ భేదము కూడా లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఆయన మనకు తన మహిమను ఇవ్వాలని వచ్చాడు. ఆ మహిమను మనం పొందలేకుండా ఉండడానికి లోకంలో మనమే కలిసిపోయాం. ఆయన సన్నిధిలో నుంచి మనం జారిపోయాం. గమనించండి, ఆయన చేతుల్లో నుంచి మనం జారిపోయాం. అనుగుణంగా దేవుని సన్నిధి ప్రసన్నత మనిషిని విడిచి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనిషి ఉండిపోయాడు. అందుకని ఏ భేదము కూడా లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఆ రీతిగా ఇటువంటి పాపి అయిన మానవుడి కోసమే యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితము పేద నరుడిగా ఆయన జన్మించారు. చెప్పాను కదా, ఈ యెరూషలేములోకి వస్తుంటే అందరి అంచనాలు తారుమారైపోయింది. ఎందుకనంటే ఆయన పుట్టినప్పుడు శాస్త్రులు లేదా జ్ఞానులు ఏ మాట చెప్పుకుంటూ వచ్చారు, యూదులకు రాజుగా పుట్టిన వాడిని మేము చూడటానికి వచ్చాము అన్నారు. రాజు ఎక్కడ పుడతాడు? అదే రాజుల ఆస్థానంలోనే పుడతాడు, అంటే రాజుల కుటుంబంలోనే పుడతాడు. అందుకని వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. యూదులకు రాజుగా పుట్టిన వాడిని మేము చూడటానికి వచ్చాము. ఎంతకాలం ఆ నక్షత్రాన్ని కనిపెట్టారో, ఎంతకాలం అధ్యయనం చేస్తూ వచ్చారో, మొత్తానికి చూడటానికి వచ్చారు. ఆయన రాజే, కానీ ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? పశువుల పాకలో పరుండ పెట్టబడి ఉన్నాడు. ఈ మాట చెప్పేసరికి హేరోదుకి చాలా కోపం వచ్చింది. నేనుండగా యూదులకు వేరొక రాజా కదా. ఒక రోడ్లో ఇద్దరు అడుక్కునే వాళ్ళు వెళ్ళకూడదు. అంతేగా హేరోదు ఆలోచన అదే. ఇప్పుడు నేనుండగా ఇంకొక రాజు ఉండకూడదు. అందుకని యూదుల్లో పుట్టిన 2 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చంపేసేయండి. ఆయన రాజుగా వస్తాడనుకుంటే ఆయన ఎలాగొచ్చాడు? సాధారణమైన వ్యక్తిగా ఆయన వచ్చాడు. ఆయన గుర్రం మీద వస్తాడు అనుకుంటే ఆయన ఎలాగొచ్చాడు? గాడిద మీద వచ్చాడు. దేనికోసం? కష్టపడి ఉన్న మనుషులను ఆయన విడిపించటం కోసమే వచ్చాడు. వాస్తవానికి గాడిద యొక్క స్వభావం అదైతే, మాట వినని మూర్ఖపు స్వభావం అయితే, ఈ గాడిద యొక్క ఇల్లు ఏంటంటే అరణ్యం. గమనించండి, ఇర్మియా ప్రవక్త చెప్తా ఉన్నాడు 2వ అధ్యాయము 24వ వచనంలో, యవనస్తులు సిద్ధంగా ఉండండి, తీయండి. నేను నోట్స్ రాసుకొచ్చాను, కానీ ఆన్ ది స్పాట్ ఏవో గుర్తొస్తాయి. తీయాల్సి వచ్చినప్పుడు తీయడానికి రెడీగా ఉండండి. నా ఏపీ అలా చూడకండి. చెప్పండి, చదవండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. గమనించండి, అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిద. ఈ అరణ్యంలో ఉండాల్సిన గాడిద జనసంచారంలోకి వచ్చి ఎలాగుంటది? గమనించండి, ఇప్పుడు యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువు వారు గాడిద మీద వెళ్తున్నారు అంటే
ముందు ప్రజలు ఉన్నారు, వెనక కూడా ప్రజలు వెంబడిస్తానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖర్జూర మట్టలతో హోసన్నా జయము అని అంటానే ఉన్నారు. యూదులకు రాజు అని పొగుడుతూనే ఉన్నారు. వీటన్నిటి మధ్యలో దాని పరిస్థితి ఎలా ఉంటది గమనించండి. బహుశా అది భయపడిపోయి ఉండాలి. కానీ రారాజును నేను మోస్తున్నాను కాబట్టి నేను చాలా శ్రద్ధగా నడవాలి. వాస్తవానికి గాడిద క్రమంగా నడవదు, అటో గంతు ఇటో గంతు వేస్తుంది. గేదలైనా చెప్తే ఎంతయేమో కానీ గాడిద వెన్నేవన్నీ. ఎప్పుడైనా ఉండవల్లి సెంటర్లో కానీ ఎక్కడైనా మీకు గాడిదలు కనబడితే హారం కొట్టి చూడండి. ఆహా, పొర్రపాటును కూడా కదవలేదు, వినిపించుకోదు. ఎప్పుడైనా ప్రయోగం చేయండి కావాలంటే. ఉండవల్లి సెంటర్లో సార్ అక్కడ హోసన్న ఉంది కదంటే అది దాటి వెళ్ళండి. ఎంతసేపు హోసన్న దగ్గర ఆకండి, దాటి వెళ్తే గాడిదలు ఉంటాయి మనకు. పొర్రపాటును కూడా కదవదు అది. ఎందుకని? అరణ్యంలో ఉండొచ్చింది కదా, జనాల మధ్యలో అది అడ్జస్ట్ అవ్వలేదు. అదే రీతిగా యోబు అంటాడు, గమనించండి. 39వ అధ్యాయము యోబు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించుచుని. వాస్తవానికి అది ఎక్కడుండాలి? అరణ్యంలోనే దాని ఇల్లు, ఉప్పు పర్రే దాని నివాసము. అంటే ఆ చౌడు భూమిలోనే అది ఉండాలి. ఎటువంటి ఫలింపు లేని చోట అది ఉండాలి. సార్ మరి అక్కడ గడ్డి పెరగదు కదండి. అరణ్యంలో మొలిచే ఆ రాళ్ళల్లో నుంచి మొలిచే అరాకొరా గడ్డి ఉంటుంది చూడండి, ఆ గడ్డే దానికి ఆహారం. అందుకని అది బలంగా ఏపుగా పెరగదు. ఎందుకని? ఆ గడ్డి కూడా 2 అంగుళాలు మించి పెరగదు, ఆ గడ్డే తింటది ఇది. అందుకనే దానిలో ఎదుగుదల పెరుగుదల మనం చూడలేము. మనిషి కూడా అంతే, పాపంలో కట్టబడిపోయాడు, పాపానికి బానిసత్వం అయిపోయాడు. ఈ లోకమే శాశ్వతం అనుకున్నాడు. అందుకని ఈ లోకం ఇచ్చే ఆనందం కోసం పరుగులెడతా ఉంటాడు. ఈ లోకమే నిత్యం అనుకున్నాడు కాబట్టి ఈ లోకమే తనకు నివాస స్థలంగా చేసుకొని ఇక్కడే ఉండిపోయాడు. కానీ వాస్తవానికి ఆయన మనకు నిత్య నివాసాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఈ కట్లన్నిటినీ కూడా విడిపించి నిత్య నివాసమైన పరలోక రాజ్యాన్ని మనకు శాశ్వతంగా ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. అందుకని అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చేది ఎవరు? దాని కట్లను అసలు విప్పిన వాళ్ళు ఎవరు? కానీ గమనించండి, ఆయన వచ్చాడు, దానికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయన వచ్చాడు, దాని కట్లను విడిపించాడు. గమనించండి, కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడుతుంది అని శిష్యులకు చెప్పాడు. దాన్ని విప్పి మీరు తోలుకొని రావాలి అంటే దానికి మీరేం చేయాలి? దాని కట్లను విప్పి దానికి మీరు స్వేచ్ఛను కలిగించాలి. అందుకని ఇది ఏ గాడిదో గమనించండి, యేసు క్రీస్తు ప్రభువు వారు కోరుకున్న గాడిద. వాస్తవానికి మనం ఆయనను కోరుకోలేదు, కానీ మొదట ఆయనే మనల్ని కోరుకొని ఆయనే మన కోసం వచ్చారు. అందుకనే తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన అన్ని శ్రమలను కూడా మౌనంగా భరించి మనకు ఇటువంటి స్వేచ్ఛను అందించారు. హల్లెలూయా. ఎవరు కూడా సాధు చేయని ఒక గాడిదను ఆయన ఎన్నుకున్నాడు. గమనించండి, 2వ వచనంలో మార్కు సువార్తలో 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనంలో చూడగలిగితే, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. ఒకవేళ కూర్చొని ఉంటే దానికి అలవాటు అయ్యేది, మనుషుల్ని ఇలాగ మెల్లగా తీసుకువెళ్ళాలి అని. కానీ అది పుట్టింది మొదలుకొని ఎక్కడుంది? కష్టపడిన పరిస్థితుల్లోనే ఉంది. ఆ పాపంలోనే కష్టపడిపోయాడు మనిషి. ప్రభువుని మొయ్యాలి, ప్రభువుని ప్రకటించాలి అన్న ధ్యాస ఏ రోజున కూడా మనిషికి కలగటం లేదు. ఏమనుకుంటున్నాడు? వస్తు వాహన సంపదలే మనిషికి ముఖ్య ధ్యేయం అయిపోయింది. అందుకని గాడిదను మోసే వాళ్ళకి కూడా ఏమైపోయినాయి? వస్తు వాహన సంపదలే ముఖ్యమైపోయినాయి. వాస్తవానికి మేము గాడిదమని చెప్తారు, కానీ ఏముండదు వీళ్ళల్లో? గుర్తింపు కావాలి, గుర్తింపు కావాలి. ఏదో హవాయి చెప్పులు వేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక బైబుల్ పెట్టుకొని వెళ్తే ఎవడు గుర్తించడు. ఇదే నీ వాటర్ బాటిల్, నీ బైబుల్ బ్యాగ్ ఇంకోటి పట్టుకుంటే చాలా పెద్ద అయ్యారు అనుకుంటాం.
ఏది వాటర్ బాటిల్, నాప్కిన్, బైబులే పక్కనోడు పట్టుకుంటే అమ్మో ఆయనకి ఎలా పెద్ద అయ్యారు. మరి ఆయన ఫార్చునర్ BMW దిగి చుట్టూ 4 బౌన్సర్లు ఉంటాయి. ఇంకా ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు. అది జనాలకి ఈరోజు కావాల్సింది కూడా అదే. అందుకని ఫుల్ వైట్, హాఫ్ వైట్ జనాలకు నచ్చరు. జనాలకి అంతా ఏం కావాలి ఇప్పుడు? పై మెరుగులు కావాలి. అందుకని సేవ కూడా ఎంత దూరం వెళ్ళిపోయిందంటే విగ్గులు పెట్టుకునేంతవరకు వెళ్ళిపోయింది సేవ. అది లేకపోతే నిన్ను పరలోక రాజ్యం రావద్దంటాడు ఇంక ఆయన అన్నాడు కదా. నిన్నుగానే ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకోసం ప్రాణం ఇచ్చాడు. నీకు పొట్ట ఉంది, నీకు బట్ట ఉంది, నువ్వు పరలోక రాజ్యం రావద్దంటాడు ఇంత ఆయన అన్నాడు. ఇవన్నీ జనాలు చూడాలి కదా, అందుకని అడావుడు అనమాట. ఇది చూసే మన దగ్గరికి వస్తారు అనుకుంటారు. రావటం మొదలెట్టిన తర్వాత ఆయన్ని పక్కన పెట్టేసి మనం ఫోకస్ అవుతాం. ఇది చాలా ప్రమాదకరమైన భక్తి. గమనించాలి. ఏ సేవకుడైనా చూపించాల్సింది ఆయన్ని. చెప్తున్నా కదా, ఆయన లేకపోతే సేవకుడికి విలువెక్కదు సార్ కదా, లేదు అసలు. ఆయన ప్రకటిస్తున్నారు కాబట్టే ఈ జనాలు చెప్పే వందనాలైనా, లేకపోతే ఎవరు చెప్తాడు? కుక్కలు కూడా పట్టించుకో బయట. ఆయన ప్రకటిస్తున్నారు కాబట్టే ఈ గౌరవమైన మనిషికి. కానీ ఆయనను ప్రకటించటం మానేసి మన సొంత డాక్టర్ని మనం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, మనము బోల్తా పడతాం, ప్రజల్ని కూడా బోల్తా కొట్టిస్తాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వీటిని వివేచించి చూడాలి. అందుకని ఈ మైకంలో పడిన వాళ్ళని ఎవరిని మనం బయటికి తీసుకురాలేం. తెలుసా మీకు? అయ్యగారు అనే మైకం ఒకటి ఉంటుంది. ఆ మైకంలో విశ్వాసి పడ్డాడా అయిపోయింది ఇంకా జీవితం. దేవుడు కనిపించడు ఇంకా. మా అయ్యగారే అదే భజన. అమ్మ భగవాన్, అయ్యా భగవాన్ అయిపోతుంది ఇంకా. అయిపోయి ఏం జరుగుద్ది ఆఖరికి? ఆయన అలా ఉన్నాడు కాబట్టి మేము అలా ఉంటాం. అరే యేసయ్య చెప్పింది అది కాదు నాన్న, ఆయన చెప్పింది ఇది. అందుకని వీళ్ళందరూ వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి దూరంగానే ఉంటారు. గమనించండి, ఈ రోజున సార్వత్రిక క్రైస్తవ సంఘము మోసపోవటానికి కారణాలు ఇవే. మోసపోతున్నారు. వాక్యపు వెలుగులో పరిశీలించుకోవటం, వాక్యాన్ని బట్టి తాము సరి చేసుకుని దేవునికి ఇష్టలుగా మారటం అయిపోయినాయి ఆ రోజులు. అంతా కూడా ఈ మాయలోనే వెళ్ళిపోతుంది. గమనించు. దీనికోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడంటే, ఆయన తెగించిందేమో మనల్ని పాపం నుంచి రక్షించడానికి. ఈ రోజున వీళ్ళు తెగించే దేనికోసం? వాళ్ళ ఐడెంటిటీ కోసం, వాళ్ళ ఉనికి కోసం. గమనించాలి. అందుకనే ఈ గాడిదను ఆయన కోరుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ గాడిద? కట్టబడి ఉంది. ఎవరు కూడా ఎప్పుడు ఆ గాడిద మీద కూర్చోలేదంట. కానీ అటువంటి గాడిదను ఆయన కోరుకున్నాడు. అందుకని ఈ గాడిద లాంటి స్వభావం ఉన్న మనిషి కోసం ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఎంత మొండిగా, మూర్ఖంగా ఉండే గాడిద. ఎవరు ఏం చెప్పినా చెప్పాను కదా, హారం కొట్టినా గాడిద తప్పుకోదు. యోబు కూడా అదే మాట చెప్తూ ఉంటాడు. 7వ వచనం 39:7 అంటున్నాడు, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును. పట్టణపు కోలాహలమునది తిరస్కరించును. తోలువాని కేకలది వినదు. గమనించండి, పట్టణంలో కోలాహలం. నోవాహు ఓడ కడతానే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 120 సంవత్సరాలు కట్టాడు. కట్టి, అయ్యా అందరూ ఓడలోకి రండి, మిమ్మల్ని మీరు క్షేమంగా కాపాడుకోండి అంటే నోవాహుకు పెత్తపట్టింది. అందుకని ఇలా చేస్తున్నాడు. అయినా ఇక్కడేముంది, ఓడ కడుతున్నాడు అనుకున్నారు. మనిషికి మంచి చెప్పితే ఏం చేస్తాడు? మంచిని అస్సలు పట్టించుకోడు. ఎందుకని? మూర్ఖపు స్వభావం. ఈ గాడిద కూడా ఈ కోలాహలాన్ని ఏం చేస్తుందంట? పట్టించుకోదు. తోలేవాన్ని స్వరాన్ని ఏం చేస్తుంది? అది వినదు. అసలు ఆ కేకలో వినపడవు. ఇదిగో సిద్ధపడండి, రాకడ రాబోతూ ఉంది, వినరు. అందుకని గమనించండి, ప్రకటన గ్రంథం చదవాలన్నా వినాలన్నా జనాలకి భయం. ఎందుకంటే సిద్ధపాటు లేక. సిద్ధపడి ఉన్నాం అనుకోండి, అయితే మన పోకడ లేదా ఆయన రాకడ కదా. దీనికి మనం సిద్ధపడి ఉండాలి.
సిద్ధపడి లేకపోతే ప్రకటన గ్రంథం మనకి ఎలాగుంటుంది? భయంగానే ఉంటుంది. పెళ్లి కుమారుణ్ణి విందులో ఎదుర్కోవటానికి మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన వారు 5 ఉన్నారు. ఆ 5 ఆయన ఏం చేశాడు? ఆయనతో పాటు విందులోనికి తీసుకెళ్ళిపోయాడు. సిద్ధలో వాళ్ళకి బాగా నూనె ఉంది. అంటే ఏంటి గమనించండి, ఆత్మ నింపుదల వారికి ఉంది. ఆత్మ నింపుదల ఉంది కాబట్టి వారిని ఆయన ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. ఆత్మ నింపుదల లేని 5 ఏం చేశారు? ఆయన విడిచిపెట్టేశాడు. అందులో మొహమాటం ఏమీ లేదు. వాళ్ళు అప్పుడు ఎదుర్కొంటున్నారు, అప్పుడు సిద్ధపడుతున్నారు. కానీ అంతకు మునుపే సిద్ధపడి ఉన్న వారిని ఆయన తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. అందుకని మూర్ఖంగా ఉన్నామనుకోండి, మనం కూడా సిద్ధపాటు లేకుండానే ఉంటాం. అందుకని గమనించండి, ఈ ఆత్మ నింపుదల ఎంత శక్తివంతమైనదంటే ఈ శక్తిని బట్టే అపోస్తలులు ప్రవచించటం ప్రారంభించారు, భాషలు మాట్లాడటం ప్రారంభించారు, ప్రభువుని ప్రకటించటం ప్రారంభించారు. అందుకని నువ్వు ఆత్మతో నింపబడ్డావు అన్నదానికి సూచన ఏంటంటే, చాలా సూచనలు ఉన్నాయి. ఒక సూచన భాషలు మాట్లాడటం. అది భాషలు మాట్లాడటం ఒక్కటే ఆత్మ నింపుదలకు సూచన కాదు. మన అమాయకత్వం ఏంటంటే, గట్టి గరిచేవాడును భాషలు మాట్లాడేవాడే గొప్పవాడు అనుకుంటాం మనం కదా. ఆడు కూడా ఏమంటాడు? రండి దేవదూతల భాషలతో మాట్లాడండి అంటాడు, పరలోక భాషలతో మాట్లాడండి అంటాడు. ముందు నువ్వు పక్కనోడితో సరిగ్గా మాట్లాడు కదా. పక్కనోడిని ఏ వివక్ష లేకుండా చూసి మాట్లాడు. నువ్వు తర్వాత దేవదూతల భాషలతో మాట్లాడు, పరలోక భాషలతో మాట్లాడు. ఎందుకనంటే నువ్వు దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడవైతే నువ్వు అయిపోయింది అక్కడ నీ సాక్ష్యం. అందుకని డోంట్ రన్ ఆఫ్టర్ టంగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. నో, అదొక్కటే సూచన కానే కాదు, చాలా ఉన్నాయి, గమనించండి. అందుకనే ఈ శక్తితో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నువ్వు నింపబడినప్పుడు ఖచ్చితంగా దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తావు నువ్వు. ఇది అసలు సంగతి. నువ్వు ఆయన కోసం వాడబడకుండా నువ్వేదో నీ సొంత విజ్ఞాంతరం చేయడం కోసం నువ్వు వరాలు కోరుకున్నావు అనుకో, యూ విల్ ఆల్సో బికమ్ గారడైసీమోను, అందులో డౌట్ లేదు. అందుకని తలాంతులు దేనికోసం కావాలి? ఆయనను మహింపరచడం కోసం కావాలి, మన ఘనత కోసం కానీ కాదు. ఒకవేళ తలాంతుల్ని ఆయన మహింపరచడం కోసం కాకుండా మనల్ని మనం చూపించుకోవటానికి ఉపయోగించామనుకోండి, మనం కూడా గారడైసీమోనులే అయిపోతాం. ఇలాగే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడ్డారు కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాలు వారిలో బలంగా జరిగి వాళ్ళు ప్రకటించటం ప్రారంభించారు. మేము చేపలు పట్టుకునే వాళ్ళం కదా, మేము పామరులం కదా, మాకు చదువు లేదు కదా అన్న జంకు బొంకు ఏమీ లేదు వాళ్ళకి. ఇంకా ప్రకటించటం ప్రారంభించారు ఆది అపోస్తలు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళల్లో చేపలు పట్టుకునే వాళ్ళే ఉన్నారు కదా, జాలర్లే ఉన్నారు. వాళ్ళు ప్రకటించడం ప్రారంభించారు. వాళ్ళ బోధను చూసిన వారు కూడా ఏమన్నారు? వీరు విద్య లేని పామర్లు కదా అనే డౌట్ వీళ్ళకి వచ్చింది. వీళ్ళేంటి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. మధ్యలో ఏం జరిగింది? వీళ్ళ ఆత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. అందుకని నువ్వు కూడా నీ పొరుగు వారికి సువార్తను ప్రకటించలేకపోతున్నావంటే యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ది స్పిరిట్. నువ్వు ఆత్మ చేత నింపబడితే ఖచ్చితంగా బహిరంగంగా నోరు తెరిచి భయం లేకుండా ప్రకటిస్తావు నువ్వు. వారు మాత్రమే ప్రకటించగలరు. భయపడకుండా ప్రకటించాలి ప్రభువుని. గమనించండి, ఏమవుతుంది? ఏ చట్టం నిన్ను ఏం చేస్తుంది కదా? నువ్వు ప్రభువుని ప్రకటిస్తున్నావు, ఇందులో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. గమనించండి. జూన్ వరకు ఆగండి, జూలైలో అర్థమైపోద్ది మీకు భయం ఉందా లేదో. జూన్ వరకు చాలు, జూలైలో మీ భయాలు అన్నీ అర్థమైపోతాయి. ఇంకా అప్పుడు ఆలోచిద్దాం. 3వసారి తాతాజీ వస్తాడు, అప్పుడు ఆలోచిద్దాం మనం. అది తాతాజీ మామూలుగా ఊరుకోడు ఈసారి. మొన్నటి వరకు మన హాగర్ సంతానాన్ని చాలా ఇబ్బంది పెట్టాడు.
ఇప్పుడు మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నవ్వినట్టు అప్పుడు నవ్వితే కుదరదు జూలైలో. ఆహా, ఆ రోజు ఆలోచించాలి. అందుకని మనం ధైర్యంగా ప్రభుని ప్రకటించే వారిగా ఉండాలి. గమనించండి, ప్రకటిస్తున్నాం కానీ గాడిద లాంటి స్వభావం, ఈ మూర్ఖత్వం ఉన్నవాళ్ళు ఎవరు కూడా దీన్ని పట్టించుకోరు. ఆ రోజున నోవాహును పట్టించుకున్నారా? ప్రకటిస్తా ఉంటే నోవాహు పెచ్చబట్టింది అన్నారు కదా. మనం కూడా ప్రకటిస్తూ ఉంటాం, కరపత్రాలు ఇస్తాం, కొత్త నిబంధనలు ఇస్తాం. ఏమనుకుంటారా? వీళ్ళు అంతేలే అనుకుంటారు. గమనించండి, కొంతమంది టీచర్లు అప్పుడప్పుడు మా భార్య దగ్గరికి వస్తూ ఉంటారు. వెళ్తా వెళ్తా వాళ్ళకి కొత్త నిబంధన ఇచ్చి ప్రభువుని పరిచయం చేసి, అమ్మ రేపు నుంచి చదువుకోండి అంటే, వాళ్ళు వెళ్తా వెళ్తా పక్కింట్లో పక్కన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి నచ్చల, సువార్తకు వాళ్ళు వ్యతిరేకమైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి మూర్ఖత ఉన్న, గాడిద లాంటి స్వభావం ఉన్న మనిషి కోసమే ప్రభువు వచ్చాడు. గమనించండి, వారి కోసం ఆయన వచ్చాడు. ఏమంటున్నాడు? ఆ గాడిదే నాకు కావాలి. అడుగుతారయ్యా, మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావని. ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పాలంటున్నాడు. దానికి తోడు ఇదేమైనా మేత చాలా సమృద్ధిగా వేసేదా? లోకంలో ఉంటుంది కదా, ఆ చౌడు భూముల్లోనే ఉంటుంది, అరణ్యంలోనే ఉంటుంది కదా. అందుకనే మనం గమనించగలిగితే అక్కడ కేవలం రాళ్ళు రప్పలే, వాటిలో మొలిచేదే తింటది. 8వ వచనంలో 39:8 యోబు గ్రంథంలో అంటున్నాడు కదా, పర్వతముల పంక్తియే దానికి మేత భూమి అంటున్నాడు. సమృద్ధిని విడిచిపెట్టి, గమనించండి, సమృద్ధిని విడిచిపెట్టి అరాకొర వాటి కోసం పాకులాడే మనిషి. ఎప్పుడు తెలుస్తుంది ఇది? ఉన్నది పోయాక, ఉంచుకున్నది పోయాక తెలుస్తుంది ఇది ఏంటంటే. చిన్న కుమారుడు ఉన్నాడు, లోకాసు వార్త 15వ అధ్యాయంలో. తండ్రి దగ్గర ఏమి అడిగాడు? నాకు రావాల్సింది నాకు ఇచ్చేసి నేను వెళ్తాను. వెళ్ళాడు, బాగానే ఉంది. డబ్బులు ఉన్నంతకాలం ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. డబ్బులు అయిపోయాక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక చేసేది ఏం లేక ఎలాగైనా బతకాలి కదా, పందులు మేపే పనికి కుదిరాడు అనమాట. పందికి కూడా గిట్టతీలు ఉంటుంది, ఆలోచించుకోండి తర్వాత ఇంటికి వెళ్ళాక. పందులు మేపేదానికి కుదిరాడు. అక్కడ ఇతనికి ఇస్తున్నది సరిపోవట్లా, అందుకనే పందులు తినే పొట్టును కూడా తినడానికి సిద్ధపడిపోయాడు. సిద్ధపడిపోయినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నా తండ్రి ఇంత అనేకులకు సమృద్ధిగా ఆహారం ఉంది కదా, నేనెందుకు ఇలాగ పర్వత పంక్తుల్లో మొలిచిన గడ్డిని, కదా, గడ్డి అంటే కనీసం ఎక్సెల్ ప్లాంట్ పక్కన మొలిచినట్టు ఎంత ఎత్తు ఉండాలిగా, నా అంత ఎత్తు. కానీ పర్వత పంక్తుల్లో మొలిచే గడ్డి ఎంత ఉంది? 2 అంగుళాలే ఉంది. అది తిని అదే పెద్ద బలము, అదే పెద్ద సమృద్ధి అనుకుంటే గాడిదలాగా ఎలాగే? కాదు కదా. ఇప్పుడు చిన్న కుమారుడు కూడా ఎన్ని మంచి మాటలు చెప్పినా విన్నాడా? వినలా, ఎక్కలేదు అతనికి. ఎందుకని? గాడిద లాంటి మనస్తత్వం. ఎవరు చెప్పినా వినరు. మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వాన్ని బట్టి వినకుండా వెళ్ళిపోయాడు, డబ్బులన్నీ వృధా చేశాడు కదా. గమనించండి, చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు డబ్బుని వృధా చేస్తూ ఉంటారు చూడండి. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? గాడిద లాంటి వాళ్ళే. ఎందుకనంటే అమ్మా నాన్నలు లక్షల లక్షలు ఫీజు కడుతున్నారంటే అది వాళ్ళ చెమట రక్తం. తెలుసా మీకు? ఆ ₹1,00,000 ఫీజు వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం. నువ్వు బాగుపడకపోతే ఏం సమాధానం చెప్తావు రేపు కదా. అందుకని చదవాల్సిన వయసులో ఏం చేయాలి? చదవాలి. చదవకుండా అప్పుడు చెట్లెంబట పొట్లెంబట తిరిగి తర్వాత చదువుదామంటే చదువుకునే వయసు అయిపోతాయి. మనకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళతో కలిసి చదవాలంటే మనకి ఎలాగుంటుంది? పరువు తక్కువగా ఉంటుంది. అందుకని చదువు మానేసి కష్టపడాలి. మరి వీళ్ళు ఎంతకాలం నీ మీద ప్రయాసపడ్డారు, నీ మీద పెట్టుబడి పెట్టారు, నీ కోసం రెక్కల మొక్కలు చేసుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? గమనించండి, అంతా అయిపోయాక తర్వాత ఏదో ఒక చిన్న కోర్సు ఏదో చేసి దేవుని కృప అనకూడదు. మరి ఎంతకాలం నీకు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కృప కాదా?
అలా రక్తం సార్ అది. వాళ్ళ ఫీజులు ఊరినే అట్లా నీకు. నువ్వు కాలేజీ ఎక్కడికి తిరుగుతూ ఉంటే ఏం చెప్తావు రేపు పొద్దున? ఆలోచించండి యవనస్తులు. ఊరికిన డబ్బులు వృధా చేయొద్దు. ఫలానాది చదువుతామంటే నీ ప్రాణం పోయిన అదే చదవాలంటే. చదివి 4 రోజులు వెళ్ళాక ఇది నాకు నచ్చలేదు, నాకు వేరేది ఇంట్రెస్ట్, అడుక్కు తిని వెళ్ళి ఎక్కడైనా ఇంట్రెస్టా? నీకు బయాలజీ రాక, నీకు మ్యాథ్స్ రాక బయాలజీ తీసుకొని నాకు బైపీసీ ఇంట్రెస్ట్ అంటే ఎలాగా? తప్పు కదా. మరి నీ కట్టేసిన ఫీజు వెనక్కిస్తారా? అంటే ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులు ఏం చేసావు? నువ్వు బాధ పెట్టావు. ఇంట్రెస్ట్ పాడా ఏమీ లేదు, చదవటానికి వంకలు అన్నమాట. చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు, బాగా గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ జూనియర్ కాలేజు ఐకాపురంలో అయినా చదువుతాడు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజు మారుతీనగర్ ఎస్ఆర్ఆర్లోనైనా చదువుతాడు. స్కిల్ ఉన్న వాడికి ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం ఉంటుంది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు. అప్పర్ వేర్ ఇస్తేనే చదువుతా, స్కై బ్యాగ్ ఉంటేనే చదువుతా, బైక్ ఉంటేనే చదువుతా. ఆపండి. ఎక్కువ ఊహించుకోవద్దు. అర్థమవుతుందా? ఎక్కువ వద్దు. పోనీ అంత ఇవ్వగలిగిన సామర్థ్యం తల్లిదండ్రులకు ఉంటే మంచిదే. దాని రిజల్ట్ చూపించు నువ్వు. మార్కులు అలా లేవు కదా. ఈ చిన్న కుమారుడు కూడా అంతే. నేను అవి చేస్తా, ఇవి చేస్తా, డబ్బులన్నీ తీసుకెళ్ళాడు. ఆఖరికి ఏమైంది? పందుల పొట్టే మిగిలింది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు గుర్తొచ్చింది, అనేకులు మా తండ్రి ఇంట్లో ఎలా తింటున్నారు? సమృద్ధిగా తింటున్నారు. కానీ నేనేమో దీనికోసమే, ఈ చిన్న దానికోసమే, ఈ పందులు తినే దానికోసమే నేను ఆశపడుతున్నాను. అయ్యో, అప్పుడు గుర్తొచ్చింది. కానీ దీనికి ఏంటి కారణం అంటే గాడిద లాంటి స్వభావంతోనే ఆలోచించాడు. గమనించండి, ఈ గాడిది కూడా సమృద్ధి మేత భూముల్లో తినదు. ఇది షారోను పొలంలో తినది. ఎక్కడ తింటది ఇది? పర్వత పంక్తుల్లో అరాకొరా గడ్డి. ఇదే కావాలి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చే లాంటిది కాదు, సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాను అంటే జనాలకి నచ్చదు. లోకంలో ఇంకా ఏదో ఉంది. ఆశ సావగా ఈ లోకం వెంట పరిగెడతా ఉంటారు. ఇంకా ఏదో ఉంది కదా. సినిమా అయిపోయిన తర్వాత రోలింగ్ టైటిల్స్ వస్తాయా అన్నట్టు చూడకండి. వస్తాయి కదా, అది కూడా అలాగే చూస్తారు జనాలు. అయిపోయిందిరా సినిమా, థ్యాంక్ యూ పూరి జగన్నాథ్ అన్నాడాడు, ఇంకెళ్ళిపోవటమే మనం కాదు. ఇంకా ఏదో ఉంది. ఇంకేం లేదురా, నూనె అయిపోతే మ్యాట్నీ ఉంది, దానికి కూడా డబ్బులు కట్టు. ఇంకా ఏదో ఉంది లోకంలో. పరిగెత్తు 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 పరిగెత్తు. ఆఖరికి మిగిలేదేంటి? ఈ అరాకొరా భోజనమే. గమనించు. అందుకనే గాడిద లాంటి మనస్తత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి చిన్న చిన్న వాటితోనే సంతృప్తి పడిపోతూ ఉంటాడు. కానీ అక్కడ సమృద్ధి ఉంది. తండ్రి ఇంట్లో, తండ్రి ఇంటికి తిరిగి రావాలి. తండ్రి ఇల్లు అంటే దేవుని సన్నిధి. తిరిగి రావాలి. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, సమృద్ధి ఉంది. అక్కడ నా ఆత్మకు ఎదుగుదల, నా ఆత్మ అక్కడ బలపడుతుంది, నేను ఆత్మీయంగా ఎదుగుతాను అని వచ్చేవారు ఈ రోజున కాదు, మాట వింటలేదంటే జనాలు. ఈ లోకమే ఎక్కువైపోతుంది. లోకంలో ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది. ఏమీ లేదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. శరీరాశ తెలుసుగా మీకు, అనుభవించాలి. నేత్రాశ చూసిన ప్రతి చోటకి వెళ్ళాలి కదా. వాడు చెప్తాడు, ఫలానా చోట గుంటూరులో ఫలానా సుబానీ దాబా అయినా అక్కడ కిచిడి ఉంటుంది అంటాడు. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు కిచిడి తింటాకి 40 కిలోమీటర్లు వెళ్తావా? నన్ను అడిగితే నేను చేసి పెట్టను. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో కావాలి. ఏమీ లేదు సార్, ఏమీ లేదు. గమనించండి. అందుకని పర్వతముల పంక్తియే దానికి మేత భూమి. గమనించండి. ఇటువంటి అరాకొరా దానికోసమే ఎదురు చూస్తూ ఉంటుంది గాడిద. అందుకని కష్టపడి ఉన్న గాడిదను ఆయన విడిపించడానికే ఇష్టపడ్డాడు. దానికి స్వేచ్ఛనివ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. గమనించండి. అందుకని 2వ వచనంలో ఏమంటున్నాడు? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును.
ఏం కనపడుతుంది మీకు వెళ్ళంగానే? గాడిద పిల్ల. అది కూడా ఎలాగుంది? విశేషణం, కష్టపడి ఉంది. మామూలుగా లేదు, అది కష్టపడి ఉందండి. ఈ రోజున కూడా మనిషి కష్టపడిపోయాడు. పాపపు కట్లతో, రోగపు కట్లతో, అపవిత్రాత్మ కట్లతో కట్టబడిపోయాడు. ఇంకా చెప్పిన అప్పుల కట్లతో కట్టబడిపోయాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పు చేసేటప్పుడు. అవసరమా కదా? ఎవరిని సంతోష పెడతాక అప్పు చేయటం? అనారోగ్యం ప్రాణం మీదకి వచ్చింది, తప్పదు కానీ కదా. ఇందాక చెప్పాను చూడండి, లక్షల్లో ఫీజు కట్టి మరి అది కూడా అప్పేగా. ఇదేదో సాధిస్తాడని అప్పే కదా అంత కదా. ఇదేమో 2-4 రోజులు వెళ్ళి మానేసి నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంట్రెస్ట్ కడుతున్నారా? నెలకు 4 రూపాయలు వడ్డీ. చదవడం ఏంటి సంగతి? చదవాల్సిన టైంలో చదవకపోతే మళ్ళీ చిన్న కుమారులాగా ఇబ్బంది పడాలి, గుర్తుపెట్టుకోండి. ఎలీషా శిష్యుడే, కానీ ఎందుకు అప్పు చేసాడో మనకు తెలియదు. అప్పు చేశాడు కానీ చనిపోయాడు. ఇప్పుడు అప్పు తిరిగి కట్టే పరిస్థితుల్లో లేకపోతే షావుకారు వచ్చి ఏమంటున్నాడు? మీ 2 పిల్లల్ని నా దగ్గర పని వల్లగా పంపించి ఆ చేత నేను పని చేయించుకుంటాను అంటున్నాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి చిన్న సలహా అడిగారు. అయ్యా, ఇలాగ అప్పులు ఆయన వచ్చాడు, అదేంటండి అప్పులు ఎందుకు చేశారు మీరు అని ఎలీషా అడగలా. కానీ ఒక మంచి దానికి విముక్తి పొందడానికి ఒక సలహా ఇచ్చాడులేండి. కానీ ఎందుకో చేశాడు. మనం కూడా ఎప్పుడో ప్రాణం మీదకి వచ్చినప్పుడు చేయొచ్చు, కానీ ఊరికే ఇందాక చెప్పిన శరీరాశ, నేత్రాశ కాకుండా జీవపు డంబం కోసం అప్పులు చేయకూడదు. జీవపు డంబం అంటే బడాయి కోసం అప్పులు చేయకూడదు. ఈరోజు 24వ తారీఖు, ఈరోజు పెళ్లి కాబట్టి 24 వెరైటీలు పెడుతున్నాను. రేపు 25 వెరైటీలు పెడతావా? ఇది 24 పెట్టాడుగా, దీనికోసం అప్పు చేస్తావా? అవసరమా? ఎవరిని సంతోష పెడతావా? అపవాదం అంటాడు పక్క నుంచి, పెళ్లి జీవితంలో ఒకసారే చేస్తారు, ఖర్చు పెట్టండి కదా. అంటే 3 సార్లు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారని అర్థం. అప్పుడే గుర్తుపట్టారు అది. అందుకని ఒకసారే చేసుకుంటారు. ఖర్చు పెట్టండి. పెడితే ఏమైంది? అప్పు అయ్యింది. అప్పు ఎవరు తీరుస్తారు కదా? నీ బడాయి కోసం నువ్వు చేసుకున్నావు. అందుకని కాలేజీల్లో పేమెంట్ షీట్లు ఎవరి కోసం ఉన్నాయో తెలుసా? టు బి ఫ్రాంక్, ముక్కు సూటిగా ఒక మాట చెప్తున్నా, విశ్వాసుల కోసమే ఉన్నాయి పేమెంట్ షీట్. చదివి నీకు ర్యాంక్ వస్తే ఫ్రీ సీటేగా, పేమెంట్ షీట్ ఎందుకు నీకు? ఎందుకు కట్టాలి నీకు? ఎందుకు అడగరు తల్లిదండ్రులు? ఎందుకు కట్టాలరా పేమెంట్ షీట్ నీకు? ఎంట్రన్స్లో క్వాలిఫై అవ్వు కదా. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఎందుకు నేర్పరు పిల్లలకి? అన్నీ బైపాస్ అయినా అడ్డదారులేనన్నీ కదా. ఇప్పుడు పేమెంట్ షీట్కి అప్పు ఎవరు కడతారు? మళ్ళీ ఆడు కట్టడు. ఆడు ఎవరినో చూసుకొని చేసుకొని వెళ్ళిపోతాడు. అప్పు నువ్వే కట్టాలి. అందుకని క్రైస్తవ సంస్థలు కూడా పేమెంట్ షీట్లు పెట్టి, కారుణ్య వాళ్ళకి ఎందుకండి వ్యాపారం? కారుణ్య ఇంజనీరింగ్ కాలేజ్, కారుణ్య యూనివర్సిటీ ఎందుకు వ్యాపారం? ఎందుకు దినకరణకు వ్యాపారం ఎందుకు అంటున్నా నేను? నీకు అంత సామర్థ్యం ఉంటే ఊరికి నీ చదువు చెప్పు కదా, ఎందుకు వ్యాపారం? నీకంత సామర్థ్యం ఉంటే, నీకంత దర్శనం ఉంటే ఊరికనే చదువు చెప్పు. పోనీ ఎవరిని చేర్పించుకున్నాడు యూనివర్సిటీలో? అందరూ విశ్వాసుల పిల్లల్ని చేర్పించుకున్నాడు. వీళ్ళు తినక అప్పులు తెచ్చి కట్టి ఇవన్నీ రేపు రోజున ఏమైపోతాయి? మనకి మెడకి ఉచ్చులాగా బిగుసుకుపోతాయి. పాపపు కట్లు ఉచ్చులాగా బిగుసుకుపోతాయి. రోగపు కట్లు ఉచ్చులాగా బిగుసుకుపోతాయి. అపవిత్రాత్మ కట్లు ఉచ్చులాగా బిగుసుకుపోతాయి. విడుదల లేని జీవితం అయిపోద్ది. ఎందుకని ఎంతమంది చెప్పినా నువ్వు వినలేదు కదా. అందుకని గమనించండి, హిందువులు బంగారానికి ఎక్కువ ఖర్చు పెడతారంట. చెప్పాగా మీకు. మహమ్మదీయులు ఎక్కువగా బిర్యానీకి ఖర్చు పెడతారంట. మరి క్రైస్తవులు ఏంటి సార్ అంటే బట్టలకు ఎక్కువ ఖర్చు పెడతారంట. కానీ ఇది ఏమైపోయిందంటే కరోనా తర్వాత బిర్యానీకి మనమే, బంగారానికి మనమే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, బట్టలకు కూడా మనమే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అంటే మన ఖర్చంతా ఏమైపోయింది? జనాల్ని సంతోష పెట్టండి. జనాలకు ఎలా కనిపించాలి? కనిపిస్తారు కదా. ఆడేసే మార్కుల కోసం నువ్వు ఇదైపోతున్నావు ఇక్కడ. అర్రే. కానీ ఆయన వేస్తాడు రేపు పొద్దున మార్కులు. గమనించండి, ఆయన వేస్తాడు రేపు మార్కులు.
ఆయన న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు ఆయన వేస్తాడు. అప్పుడు ఏం చెప్తావు? అయ్యా, నీ నామం హెచ్చరించబడేలాగా నేను కోట్ వేసుకున్నానయ్యా, నేను సూట్ వేసుకున్నానయ్యా అని చెప్తావా? చెప్పి ఎవరిని సంతోష పెడతావు కదా? అది సంగతి. కోట్ వేసుకున్న దగ్గర నుంచి ఏంటి సమస్యలన్నా కదా, లోపల వేడి. దాన్ని కవర్ చేయటానికి అటో టవర్ వేసి ఇటో టవర్ వేసి వెనకాల నుంచి వేసి కింద నుంచి పై నుంచి అంతా వేసి కదా, నాడా దొరికిందని గుర్రాన్ని కొన్నాడంటే ఎవడో. అది ఈ టీవీలో కోటేసుకొని కనపడటం కాదు, ఇది మళ్ళీ ఏసీ కావాలి. ఏమైపోయిందయ్యా? అది ఎవరి సొమ్ము ఇదంతా? విశ్వాసుల సొమ్ము. దీంతో నువ్వు కొత్త నిబంధనలు కొన్నావా? స్వార్థ ప్రకటించావా? అది చేయకుండా నీ కోటు నీ సూటు ఇదే సరిపోయింది. అయ్యో, ఏం చేద్దాం మరి? అందుకని కట్లతో కట్టుబడిపోయాడు మనిషి. అప్పులు మనుషులకి, అనారోగ్యం మనుషులకి, ఈ పాపపు కట్లు మనుషులకి. అందుకని కట్లన్నిటినీ విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దీన్ని విడిపించి యెరూషలేములోనికి ఆయన తీసుకెళ్తా ఉన్నారు. హల్లెలూయా. గమనించండి. అంత మాత్రమే కాదు, ఇది ఎక్కడ కట్టబడి ఉందంటే ఒక 2 దారుల మధ్య కట్టబడి ఉందంట. తెలుగులో అంత స్పష్టంగా రాయబడలేదు, కానీ కేజేవి ఎడిషన్లో రాయబడి ఉంది. గమనించండి. అదేంటంటే 2 దారుల మధ్య అది కట్టబడి ఉందంట. ఈ రోజును కూడా విశ్వాసి పరిస్థితి ఎలాగుంది? కట్టబడి ఉన్నాడు. సరే, ఎలాగుంటున్నాడు? లోకం దేవుడు 2 కావాలి. ఈ 2 దారులు కావాలి కదా. అటు లోకము కావాలి, ఇటు దేవుడు కూడా కావాలి. ఈ 2 దారులు అవసరమే అనుకుంటాడు మనిషి. కానీ గమనించండి, ఒకటే దారి. ఏంటది? పరలోకానికి వెళ్ళే దారి కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఒక్కడే మనకు మార్గం, అంతేగాని 2-3 అవకాశాలు కాదు. గమనించండి. అందుకనే మనిషి లోకంలో ఉంటాడు, ఇటు దేవునిలో కూడా ఉంటాడు. అన్నీ కావాలి. అందుకని లవోదికీయ సంఘంతో ఏమంటున్నాడు యోహాను? గమనించండి. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 15వ వచనంలో, అయితే నువ్వు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితిలో అయితే మాత్రం నువ్వు ఉండొద్దు. ఉంటే నేను ఏం చేస్తాను? నిన్ను ఉమ్మేసేస్తా. ఉమ్మేసాక మళ్ళీ ఎలాగుందని చూస్తావా? ఆగి చూస్తావా? ఉమ్మేసిన తర్వాత ఆయన కూడా చూడడం, ఆయన పట్టించుకోవడం, ఇంకా వదిలేస్తాడు నిన్ను. ఇంకా అందుకని అయితే ఆయనలో ఉండు, లేదా లోకంలో ఉండు. గమనించండి. మనం సైంటిస్టులమా? ఇదేంటి విచిత్రంగా ఉంది? చదువు లేనివాడికి అర్థమైందంట అది కోడి పెంట అని. కానీ చదువుకునేవాడు 3 చోట్ల రాస్తున్నాడంట. అది కోడి పెంట అని తెలియక కొటారి అదేంటిది, అది మెహందీ అనుకున్నాడంట. అది అదేనా? కాదనుకుంటా. ఇదేదో కర్డ్ రైస్లోకి ఇచ్చే గోంగూర చట్నీ ఏమో అని వాసన చూశాడంట, టేస్ట్ చూశాడంట. అందుకని చదువుకున్నవాడు ఏం చేశాడు? ఇప్పుడు 3 చోట్ల రాసుకోవడం అంటే ఇదే అనమాట. కొటారి తెలిసిన వాళ్ళందరూ నవ్వారు, వాళ్ళకి స్తోత్రాలు. ఎక్కడ కట్టబడి ఉంది? ఇది 2 దారుల మధ్యలో కట్టబడిపోయి ఉంది. అందుకని మనం కూడా అయితే వెచ్చగా ఉండాలి, చల్లగా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టేస్తాడు. వీళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు. గమనించండి. అందుకని అయితే మనం దేవునిలో ఉండాలి, లేదా లోకంలో ఉండాలి. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే 2 కావాలనుకుంటాం మనం. ఇంకో మాట చెప్పనా? ఒక అద్భుతమైన నగ్న సత్యం ఏంటంటే, ప్రభువుని ఎరగని వారే మనకంటే విలువలతో బతుకుతున్నారు. నిన్ను తిట్టుకున్నా పర్వాలేదు. ప్రభువుని ఎరుగని వారే, వాళ్ళకి రక్షణ తెలియదు, రక్షకుడు తెలియదు, కానీ చాలా విలువలతో బతుకుతున్నారు. మనకు రక్షకుడు తెలుసు, రక్షణ గురించి తెలుసు, బాప్తిస్మం తీసుకున్నాము, కానీ అంత విలువలు మనకు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఎక్కడున్నాం? నులివెచ్చని స్థితిలో ఉన్నాం. అటు ఆచారాలు కావాలి, ఆరాధన కావాలి కదా. ఎప్పుడు తెలుసు ఇవన్నీ? పెళ్ళిళ్ళప్పుడు తెలుస్తాయి అన్నమాట. నీకు తెలియదులే, పిల్లలు లేనివాడు, ప్రతి ఓడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. నీకు తెలియదులే. ఇప్పుడు నాకు తెలియకపోవటం ఏంటో, నాకు ఇది తెలుసుగా.
నాకు అది తెలియదేమో, నిజమే, ఇది తెలుసుగా నాకు, ఇది అలా చెప్పట్లేదుగా. అందుకని నులివెచ్చని స్థితిలోకి క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది, గమనించండి. ఆయన ఏం కోరుకుంటున్నాడు అయితే, చల్లగా ఉండు లేదా వెచ్చగానైనా ఉండమంటున్నాడు. అందుకని 2 దారుల మధ్యలోనే మనిషి ఉంటున్నాడు. ఆయన ఈ రీతిగా ఈ కట్టబడిన గాడిదను విడిపించి చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, గమనించండి, ఈ గాడిదకు ప్రతిగా ఆయన బలైపోయాడు. చెప్పాను కదా, ఆయన పస్కాను ఆచరించడానికే ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఆ పస్కా పశువు ఎవరంటే ఆయనే. ఈసారి ఆయనే. వాస్తవంగా శిలువ మీద ఉండాల్సింది ఎవరు? నువ్వు నేను. కానీ మనకు బదులుగా శిలువ మీద ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. గమనించండి, ప్రతి తొలిచూలు పిల్ల కూడా దేవునికేనంట. కానీ గాడిద తొలిచూలు పిల్ల దేవునికి ఇవ్వలేము. అందుకని ఏం చేయాలి? ఈ గాడిద బదులు గొర్రె పిల్లను లేదా మేక పిల్లను వధించాలి. గమనించండి, నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. గమనించండి, మన బదులు ఆయన మరణించకపోతే చనిపోవాల్సింది ఎవరో? మనమే. కానీ ఆయన మరణించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. గమనించండి, గాడిద లాంటి మనల్ని ఆయన విడిపించి మన బదులు ఆయన మరణించాడు. ప్రతి తొలిచూలు పిల్లను కూడా ఇవ్వాలి, కానీ గాడిద పిల్లను ఇవ్వకూడదు. గాడిద పిల్లకు బదులుగా ఏమి ఇవ్వాలి? గొర్రె పిల్లను ఇవ్వాలి. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అందుకని ఆయన గొర్రె పిల్ల అయ్యాడు, మనం గాడిదగానే ఉన్నాం. ఈ గాడిద కోసం ఆ గొర్రె పిల్ల శిలువ మీద మరణించింది. గమనించండి. అందుకని కొంతమంది భయపడ్డారేమో కానీ కొంతమందిలో మాత్రం రక్షణానందం ఉంది ఆ రోజున. ఎందుకంటే మా రక్షణ కోసమే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడనే రక్షణానందం ఆ రోజున ఉంది. ఆ సమాధానాన్ని వారు పొందుకున్నారు ఆ రోజున. గమనించండి. అందుకని ఎవరికి కావాలంట ఈ గాడిద? ప్రభువుకు కావాలి. గాడిద లాంటి స్వభావం ఉన్న నువ్వు నేనే కావాలి ప్రభువుకి. ఇంతకీ ఆ గాడిదను ఆయన విడిపించటానికే కదా ఈ లోకానికి ఆయన వచ్చింది. ఇది యోహానికి అర్థమైంది, కానీ ఆ రోజునున్న శాస్త్రులకి, పరిసయ్యులకి, ఆ యోధ మతాధికారులు ఎవరికి కూడా అర్థం కాల. అందుకని ఎంతసేపు ఆయనలో తప్పులు వెతకటానికే ప్రయత్నించారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే, పాపంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చింది ఆమె మీద శిక్షించాలని కాదు, అసలు ఈయన ఏం చెప్తాడు? ఈయనలో తప్పులు ఎతకాలి, అందుకు తెచ్చారు ఆమెను. కానీ గమనించండి, ఆయన ఆమెను క్షమించి ఇక మీదట నువ్వు పాపం చెయ్యొద్దు అని చెప్పి ఆమెను పంపించేశాడు. అంటే వాస్తవానికి గాడిద లాంటి స్వభావం ఉన్న ఆమెను కూడా ఆయన క్షమించి ఆమెకు సమాధానాన్ని ఇచ్చాడు, పాప విమోచనను ఆయన కలిగించాడు. ఈ రోజున గాడిద స్వభావం లాంటి మనిషిని కూడా దేవాది దేవుడు క్షమించి మన స్థానంలో గొర్రెపిల్లగా ఆయన బలైపోయాడు. అందుకని ఈ పరిశుద్ధ వారములో, హోలీ వీక్లో మొట్టమొదటిగా యెరూషలేములో ఆయన ప్రవేశించి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ గాడిదను విడిపించటమే. హల్లెలూయా. ఈ గాడిదను విడిపించటమే. అందుకని నహూము కూడా అంటాడు 1వ అధ్యాయము 13వ వచనంలో, ఆ కాడి విరగొట్టబడాలంట. ఏ కాడి? పాపపు కాడి, దాస్యమనబడిన కాడి. పాపము చేసే ప్రతి ఒక్కరూ కూడా పాపానికి దాసులు కాబట్టి ఆ దాస్యం అనే కాడి విరగొట్టబడాలి. మన మీద ఈ పాపమనబడిన బరువు తీసివేయబడాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అన్న మాట ఏంటి? నా కాడి సులువుగాను నా బరువు తేలికగాను ఉంటుంది. కానీ లోకం నీ మీద మోపిన ఈ శాపం అనే కాడి ఉంది చూడండి, ఇది నేను తలెత్తుకొని ఇవ్వదు. ఈ పాపం అనే భారం ఉంది చూడండి, అసలు నేను తలెత్తుకొని ఇవ్వదు. కానీ ఆయన మన మీద ఒక కాడిని
మోపాడు. అందుకని ఆయన కాడి మోయటం చాలా సులువుగా ఉంటుందంట. గమనించండి, ఆయన బరువు చాలా తేలికగా ఉంటుంది. అందుకని యవ్వన కాలంలో ఎవరు ఆయన కాడిని మోస్తారో వారందరూ కూడా ధన్యులు. ఏది రిటైర్ అయిపోయిన తర్వాత, పళ్ళని ఓడిపోయిన తర్వాత ప్రభువా బదులు ప్రభువా అనేటప్పుడు మోయటం కాదు, ముందుగానే మోయటం. అర్థమైందా? 60 ఏళ్ళు ప్రభుత్వానికి ఊడిగం చేసేసి తర్వాత నా శేష జీవితం ప్రభువుకి అంకితం అనకూడదు. శేషం అది మొత్తం కాదు. శేషం అంటే ఏంటి? వదిలేసింది. 60 తర్వాత నువ్వు ఎంతకాలం బతుకుతావు? నీకు దేవుడు ఆయుష్ 80 ఏళ్ళ వరకు గవర్నమెంట్ సొమ్ము తినవచ్చు కదా. దాన్ని ఏమంటాం? పెన్షన్ అంటాం. అందుకని యవ్వన కాలంలో ఆయన కాడిని మోయాలి. కారణం ఏంటి? ఆయన మన కాడిని విరగొట్టాడు, మన కట్లు తెగ్గొట్టాడు, మన కోసం ఆయన గొర్రె పిల్లగా మరణించాడు. గమనించండి, ఇటువంటి రక్షణ కార్యాన్ని, రక్షణ సువార్తను ప్రతి ఒక్కరికి తెలపటమే ఆయన మన మీద ఉంచిన కాడి. కాబట్టి సువార్త ప్రకటించడానికి వేగిరపడదాం. నూతన ఆత్మల్ని ప్రభు వద్దకు మనం నడిపిద్దాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, మా కాడిని మీరు విరగొట్టారు, మా కట్లు మీరు తెంపారు, మీరు మమ్మల్ని కోరుకున్నారు. వందనాలు. అనేకులకు మేము మాదిరిగా ఉంటూ, సాక్షులుగా నిలబడుతూ, మిమ్మల్ని ప్రకటించి నూతన ఆత్మల్ని పట్టుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని బట్టి మారుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి, సహాయం చేయండి అయ్యా. దైవజనులు బిషప్ ప్రభుని గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి కృపనివ్వండి. సకాలను బట్టి, సంఘాన్ని బట్టి స్తోత్రాలు. వారి చేతులను బలపరచండి, సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనందరం లేచినప్పటికీ